హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది కదా, ఈరోజు టిప్పు సుల్తాన్ గారి అడ్డాలో అయితే ఫుల్గా తిరగబోతున్నాం. కానీ ఇక్కడికి ఎలా వచ్చామనేది మీకు తెలియాలంటే లాస్ట్ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గాయ్స్, ఇక ఇదే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. లోపలికి వెళ్ళడానికి ఒక 20 to 30 మెట్లు అయితే ఉంటాయి, ఎక్కువ అయితే ఉండవు తిరుపతిలో ఉండేలాగా. మళ్ళీ ఎలా రా బాబు అని అనుకోకండి. మీరు లాస్ట్ వీడియోలో చూశారు కదా, నేను బైక్లో ఎలా అయితే వచ్చానో అలా ఉంటుంది పైకి రావడానికి. కానీ లోపలికి వెళ్ళడానికి ఒక చూడండి, అదే లాస్ట్ అంతవరకే ఉంటాయి. చూశారు కదా, ఇది ఫోర్ట్ ముందర ఉన్న పార్కింగ్ స్పేస్ అన్నమాట. ఎన్ని వెహికల్స్ అయితే వచ్చాయో చూడండి. ఈరోజు సండే కదా, ఇక్కడ కూడా సో జనం మామూలుగా రాలేదు. ఇక అన్ని చోట్ల టూరిస్ట్ ప్లేస్లో ఉండే టికెట్ ఫార్మెటే ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. దీని ముందరలోనే స్టార్టింగ్ పాయింట్ చూపించాను కదా, దాని ముందరలోనే కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు వెహికల్స్తో వచ్చారంటే సపరేట్ కాస్ట్ ఉంటుంది. ఇక్కడికి వెహికల్తోనే వస్తారు, సో అందువల్ల వాళ్ళు వెహికల్తో కలిపి 50 రూపీస్. మాది 2 వీలర్ కాబట్టి ఒక పర్సన్కి అయితే 50 రూపీస్ అయింది. కార్లో అయితే 80 రూపీస్ అవుతుంది. అట్లా 80 to 100 అట్లా అనుకోండి. ఇక ఇది కోటలోకి వెళ్ళడానికి సింహద్వారం అన్నమాట. ఇప్పుడు సింహద్వారం నుండి మనం వెళ్తున్నాం. ఇక మనం కోటలోకి ఎంటర్ అయిపోయాం, ఎలాంటి యుద్ధం చేయకుండా హ్యాపీగా. కానీ ఇక్కడ కోట కనబడట్లేదు అని చూస్తున్నారా? ఈ కొండపైన కేవలం కోట మాత్రమే కాదు ఉన్నది. ఇక్కడ కోనేరు, టెంపుల్స్, గార్డెను, పార్కు బోలెడున్నాయి ఇక్కడ చూపించడానికి. అంతా చూపిస్తాను రండి. అక్కడ పోలీస్ ఆయన ఉన్నారు కదా, ఎందుకు అనుకుంటున్నారా? మనం ఏదైనా ప్లాస్టిక్ ఐటెం లోపలికి తెస్తే రానివ్వకుండా అడ్డుకోవడానికి పోలీస్ ఆయన ఉన్నారు. కానీ ఆ కాలంలో శత్రువులు లోపలికేస్తే అడ్డుకోవడానికి ఇలాంటి పెద్ద పెద్ద గోడల్ని కొండ చుట్టూరా కట్టారు. చూడండి మీరే, ఈ చూశారు కదా, ఇవి కొండ మొత్తం ఇలాగే కవర్ చేసి ఉన్నాయి, శత్రువులు ఎవరు లోపలికి రాకూడదని. ఈ గోడ బయట చూడండి ఎట్లా ఉందో వ్యూస్. చూశారు కదా, అక్కడ ఎన్ని వెహికల్స్ పార్క్ చేసినారో. ఇక ఇది ఈ వ్యూ, ఫస్ట్ వ్యూ అన్నమాట. అలాగే దీని హిస్టరీ గురించి తెలుసుకుంటే మామూలుగా లేదు. దీన్ని మొదటగా పరిపాలించిన వారు చోళరు, ఆ తర్వాత హొయసళరు, ఆ తర్వాత విజయనగర ఎంపైర్స్. చివరికి టిప్పు సుల్తాన్ చేతిలో పడింది. వారి నాన్న సాయం ద్వారా, హైదర్ అలీ ద్వారా టిప్పు సుల్తాన్ చేతిలో పడింది. కానీ టిప్పు సుల్తాన్ తర్వాత బ్రిటిషర్స్ ఆక్రమించుకున్నారు. కానీ ఎంతమంది వచ్చినా పోయినా టిప్పు సుల్తాన్ గారు మాత్రం లోకల్. అందుకే ఆయన ఇక్కడ ట్రేడ్ మార్క్ అయిపోయారనమాట. ఎంతమంది వచ్చినా ఇది ఆయన అడ్డా అని పిలుస్తారు. ఇగో గోడ మధ్య ఇట్లాంటి స్పేస్ గ్యాప్ని అయితే చూస్తున్నారు కదా, ఇవి ఎందుకు అనుకుంటున్నారా? వ్యూని ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాదు, అప్పట్లో ఇక్కడ పిరంగులు పెట్టి కాల్చడానికి ఇట్లా స్పేస్ అయితే ఉందన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం కేవలం వ్యూ ఎంజాయ్ చేయడానికే ఉంది. సో మీరు కూడా ఈ వ్యూని కొద్దిసేపు ఎంజాయ్ చేయండి. ఇక ఆ వ్యూ ఎంజాయ్ చేశారు కదా, అదే రోడ్లో పైకి అదే రోడ్డు పట్టుకొని మీరు
నేరుగా పైకి వచ్చేస్తే ఇట్లాంటి గార్డెన్లోకి ఎంటర్ అవుతారన్నమాట. చూపిస్తాను, ఆగండి. చూశారు కదా, ఎంటర్ అయిపోయాము గార్డెన్లోకి. ఇదంతా మీరు నేల మీద ఉన్నది అనుకొని పొరపాటున కూడా అనుకోకండి. ఇదంతా ఉన్నది కొండ మీదనే. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో. ఈ కొండ మాత్రం మ్యాసివ్గా ఉంది. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి మీరే. ఆ చెట్లల్లో తిరిగి అలసిపోతే కూర్చోడానికి హాయిగా ఇలాంటి సీట్లు కూడా ఉన్నాయి. చూడండి, మీరు రెస్ట్ తీసుకోవచ్చు హాయిగా ఎంతసేపు అయినా కానీ ప్రకృతిని ఆస్వాదిస్తూ. ఈ గార్డెన్ను పూర్తిగా ఆహ్వాదించిన తర్వాత అవతలకైతే వెళ్దాం. అవతల మాత్రం సూపర్ 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 వ్యూస్ అయితే ఉన్నాయి. అవేంటంటే ఆ కాలం నాటి చిన్న చిన్న రూమ్స్, టెంపుల్స్, అలాగే స్కై వ్యూ కూడా ఉంది. దాన్ని మిస్ అవ్వకండి, స్కై వ్యూ మాత్రం మిస్ అవ్వకండి. ఈ చెట్లు మాత్రం చూస్తున్నారు కదా, ఇవి ఎవరు నాటిన చెట్లు ఇప్పుడు మనకి నీడనిస్తున్నాయి. ఆ కాలంలో మొక్కలు, ఇప్పట్లో చెట్లు. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇందులో ఒక్కటి టిప్పు సుల్తాన్ కూడా నాటే ఉంటారని నేనైతే ఖచ్చితంగా అనుకుంటాను. మీ ఫీలింగ్ ఏంటో కమెంట్ బాక్స్లో తెలపండి. ఇందులో ఒక్కటైనా ఆయన నాటి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇక చూశారు కదా, గార్డెన్ నుంచి బయటకైతే వచ్చేసాం. అక్కడ బయటికి రాగానే ఇలాంటి వ్యూ అయితే కనిపిస్తుంది. ఇది ఎవరో నాశనం చేసిన నంది విగ్రహం. నంది ఉంది కానీ దానికి తల లేదు. తల ఉన్న నందిని చూడాలంటే ఇంకొంచెం తల ఎత్తి పైకి ముందుకెళ్ళాలన్నమాట. అప్పట్లో చెక్కిన మెట్లు, చిన్న చిన్న మెట్లు. చూశారు కదా అక్కడ కనిపిస్తుందా నంది. కానీ డిఫరెంట్ ఏంటంటే నంది ఉంటున్నది శివుడి టెంపుల్ మీద, కానీ ఇక్కడ విద్యా గణపతి అనే టెంపుల్ ముందర నంది విగ్రహం అయితే నిర్మించారు. దానికి కారణం ఏంటో నాకు కూడా తెలియదు. చూడండి, శ్రీ విద్యా గణపతి దేవాలయ చూస్తున్నారు కదా. వినాయకుడి టెంపుల్ ముందర అయితే నంది విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. ఆ టెంపుల్ తర్వాత దాని ముందరలోనే శివుడి టెంపుల్ అయితే ఉంది. అది కూడా ఇప్పుడు చూసేద్దాం రండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా, ఇదే శివుడి దేవాలయం, కానీ మూసేశారు. చూడండి, ఇట్లాంటివే చూడాలి మనం, ఏదేదో చూడకూడదు. ఇట్లాంటివి చూస్తే ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక పద్ధతి అనేది మనకు వస్తుంది. చూశారు కదా, ఆలయం పక్కనే చాలా విజనరీగా దాని పక్కనే ఒక నందిని కెఫే అయితే ఓపెన్ చేశారు. మీరు అలసిపోయి ఉంటే అక్కడికి వెళ్ళి మీ ఎనర్జీని బూస్ట్ చేసుకోండి. ఇక ఈ దేవాలయం వెనకాల చిన్న చిన్న రూమ్స్, అలాగే స్కై వ్యూస్ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా షాప్స్ అయితే ఉన్నాయి. కదా, ఇది అసలైన వ్యూ పాయింట్ అంటే. అక్కడ కనిపిస్తుంది కదా స్కై వ్యూ. కంటెంట్
దాని పక్కనే చూశారు కదా, ఇవి పాతకాలం నాటి ఆనాటి కాలం నాటివి రూమ్స్ అన్నమాట. ఇవి వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో ఇది కూడా ఉన్నాయి. ఇప్పుడు అసలు సిసలైన వ్యూ అయితే చూడబోతున్నాం, రెడీగా ఉండండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అయితే మాత్రం. ఇదే ఇక నంది హిల్స్ అస్సలు సిసలైన వ్యూ పాయింట్ అన్నమాట. చూసేయండి, ఆ సైడ్ కూడా వెళ్ళి ఇంకా క్లియర్గా చూద్దాం. చూడండి ఎంత వరకు కనిపిస్తుందో చూడండి. ఇక్కడ వర్షం వచ్చింటే వేరే వేరే లెవెల్, కానీ ఇప్పుడు వర్షం రావట్లేదు. సో వర్షం వచ్చింటే అది ఇంకా వేరే లెవెల్లో వ్యూస్ అయితే ఉంటుండే, కానీ బ్యాడ్ లక్ వర్షం అయితే ఈరోజు లేదు. సో అందుకోసం ఇప్పుడు క్లియర్ వ్యూ అయితే చూడండి. ఇక్కడ వర్షం పడితే ఫాగీ వ్యూ ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు. సూపర్ 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 అంతే. ఇక ఫ్రెండ్స్, ఆ వ్యూ చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు ఇంకా ఉంది, కొండ బ్యాక్ సైడ్కి అయితే ఇప్పుడు వెళ్దాము. एनर्जी बूस्ट है वो, मेरा फ्रेंड का एनर्जी बूस्ट दिखा रहे मैं यूट्यूब में। ओ दिखा दिखा मेरा फ्रेंड का एनर्जी बूस्ट। కొండ బ్యాక్ సైడ్కి వెళ్తుంటే దారి మధ్యలో ఇలాంటి మ్యాప్ అయితే కనిపించింది. ఇది కొండ మొత్తం బ్లూ ప్రింట్ అనమాట. దీన్ని చూసి శ్రీలంక మ్యాప్ అనుకోకండి, ఇది సేమ్ అలానే ఉంది, కానీ అది శ్రీలంక మ్యాప్ కాదు, అది కొండ మ్యాప్ బ్లూ ప్రింట్. ఇదిగోండి పాలా రివర్, గాంధీ నిలయ, నెహ్రూ నిలయ, కాటేజెస్, పుష్కరిణి అంటే కోనేరు వ్యూ పాయింట్ ఇప్పుడు చూసేసాము. స్కై వ్యూ, ఇది టిప్పు సుల్తాన్ లాడ్జ్. చూశారు కదా, ఫుల్ డీటెయిల్స్ అందులో ఉంది ఏమేం చూడాలో. ఇక నేనైతే ఇప్పుడు వచ్చేసాను కోనేరు దగ్గరికి. అప్పట్లో మహారాజుల వారు స్నానం చేయడానికి, పూజలు చేయడానికి ఉపయోగించినది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఇప్పుడైతే ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. అందులో చేపలు తిరుగుతున్నాయి, అక్కడ మొక్కల్ని పెంచుతున్నారు, అక్కడ ఒక టర్టల్స్ అయితే ఉంది, అది మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. చూసేయండి క్లియర్గా, అప్పుడు ఎంత రాయల్గా ఉండేదో ఇప్పుడైతే ఎలా ఉందో. మా ఫ్రెండ్ గాడి బాధ అయితే తట్టుకోలేకపోతున్నాను, తర్వాత అయితే అది మీకు చెప్తాను. ఇప్పుడు ఇంకోసారి క్లియర్గా చూసేయండి ఫ్రెండ్స్, మొత్తం చూసేయండి, క్లియర్గా చూసేయండి. నా ఫ్రెండ్ గాడి బాధ ఏంటంటే, ఈ నంది హిల్స్కి మేం తప్ప అందరూ లవ్వర్స్తో వచ్చిన వారే, వాడు ఆ ఎండలో తిరిగి తిరిగి ఎక్కడ చూసినా వాళ్ళనే చూసి వాడికి మండింది కింద మీద. అందుకే వాడు చాలా డల్ అయిపోయాడు వాడు. మనకు కూడా టైం వస్తుంది లేరా, బాధపడకు. ఫ్రెండ్స్, చూసేసారు కదా నంది హిల్స్ మొత్తం ఎలాగుంటుందో.
కానీ ఇంకా సినిమా అయిపోలేదు, దీని పార్ట్ 2 ఇంకా ఉంది, వేచి ఉండండి. ఇప్పుడు ఇది చూసేసిన తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలంటే ఈషా ఫౌండేషన్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళాలంటే చిక్కబళ్ళాపురకి వెళ్ళాలి. అది ఈషా ఫౌండేషన్ మీకు కూడా తెలుసు అనుకుంటాను. ఇక్కడికి వస్తే దాన్ని మిస్ చేసుకోకుండా మస్ట్ అండ్ షుడ్ విజిటెడ్ ప్లేస్ అది. ఇప్పుడు మేము కూడా అక్కడికి వెళ్తున్నాం. సో దీని నెక్స్ట్ వీడియో అయితే వేచి ఉండండి, తొందరలోనే వస్తుంది. ఇది హెల్మెట్ కౌంటర్, 20 రూపీస్ ఛార్జ్ అవుతుంది. మీరు కనుక బైక్లో వస్తే ఇక్కడ హ్యాండ్ ఓవర్ ఇచ్చి ఫ్రీగా మీరైతే నంది హిల్స్ మొత్తం తిరగండి.